నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రజాపాలనలో వ్యవసాయం పండుగ. గతంలో వ్యవసాయం దండుగా వరేస్తే ఉరి అని చెప్పిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజాపాలనలో రైతులు పండగ చేసుకుంటున్నారు. 30 నెలల్లో 1.75 లక్షల కోట్ల రైతుల కోసం ఖర్చు చేశాం. కల్వకుంట్ల కుటుంబానివి కాశ్లీ మజిలీ కథలు. ఒక్క నిజం చెప్తే తల 1000 ముక్కలవుతుందన్న శాపం వారికున్నది. రకరకాల సెటైర్లతోని మంచిగా రైతులందరూ సంతోషంగా ఒక కుటుంబం ఎట్లయితే కుటుంబం అంతా కలిసి ముచ్చటించుకుంటారో, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా సభల రైతులతో అట్లా ముచ్చటించుకుంటూ ఒక ఆనంద సంతోషకరమైన వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసిరు. అయితే ఇక్కడ గతంలో కూడా కేసీఆర్ చెప్పిండు, ఏమన్నాడు? మీరు వరేయొద్దు, వరేస్తే ఉరి అని చెప్పిండు. అదే ఇప్పుడు ఈ ప్రజాపాలనలో వరేస్తే 3 దిగుబడి వచ్చినా కానీ రైతుల దగ్గర నుంచి వరి కొన్నారు. ఏమైనా అప్పు తెచ్చైనా మేము కొంటాం, రైతులను ఇబ్బంది పెట్టాం, ప్రతి గింజ కొంటామని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర కొన్నారు. కానీ దీనికంటే ముందు ఏం చేసిరంటే, ఇవన్నీ అధికారులు సరే వీళ్ళందరూ కొనేటప్పటికి కొంచెం సమయం కావాలి కదా. ఈ సమయంలో ఇవన్నీ కొన్ని సర్దుబాటు చేసుకునే లోపలనే ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శించినాయి. వడ్లు కొంటలేరు, గన్ని బ్యాగుల కోసమని, దానికోసమని, లారీల కోసమని, మధ్యలో వర్షాలు వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఇదన్నీ ఆ డిస్టర్బెన్స్ సమయంలో ఇంకా కొంటలేరు, ధాన్యం కొనుగోలు చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం అని రకరకాలుగా మాట్లాడారు. అదే బీఆర్ఎస్ పార్టీ మరి కేంద్రం ఎందుకు తీసుకుంటలేదని ఒక్కసారన్న ప్రశ్నించిందా? అంటే ఎందుకు ప్రశ్నించలేదు అంటే, కేంద్రంతో కుమ్మక్కై ఉన్నది కాబట్టి, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే కాబట్టి బీజేపీని ప్రశ్నించదు. ఓన్లీ టార్గెట్ ఈజ్ కాంగ్రెస్. వాళ్ళిద్దరు రేపు ఎలక్షన్లలో కలిసి పోటీ చేస్తారు, కలిసి పంచుక తిందాం. రేపు తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు మేము చాలా దోసుకున్నాం, నెక్స్ట్ మీరు వచ్చినాక మేము కలిసి మీరు ఎక్కువ దోసుకుందరు, మేము మద్దతు ఇస్తామని బీజేపీకి ఇండైరెక్ట్గా చెప్తారు. దమ్ముంటే బీజేపీని ప్రశ్నించాలి, కొనాల్సింది బీజేపీ, కానీ కొట్టలేదు. ఇక్కడ చూడు, కేసీఆర్వి బెల్ట్ బజార్లు, మావి రైతు బజార్లు. అన్ని కల్చర్లను సర్వనాశనం చేసి తాగుడు కల్చర్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. అంటే మీకు రకరకాల కల్చర్లను అన్నిటిని ఖతం చేసిండు. వైన్సులు పెంచి వాటికి పర్మిషన్ 2 సంవత్సరాలు ఇచ్చి బెల్ట్ షాపులు పెట్టుకోమని చెప్పుడు. బతుకురా, బెల్ట్ షాపులు పెట్టుకోవాలి, ఎవరు చేసే కష్టం వాళ్ళు చేసుకోవాలి. బెల్ట్ షాపులు తేనట కష్టమైన పని అట. బెల్ట్ షాపులు పెట్టుకొని తాగుర్రి పండుర్రి, మేము దోసుకపోతుంటే చూసి చూడనట్టు వదిలేయరు అన్నట్టుగా ప్రజలకు అట్లా ఒక దారి మలిపిండు. అటు సైడు దారి మలిపితే వాళ్ళేమో ఆ మైఫిల్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ మైఫిల్లో వీళ్ళు ఉన్నారు. అట్లా తెలంగాణను మొత్తం ఆగం చేసిరు. కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నాడు, మేము బోనస్ ఇచ్చి వడ్లు కొంటున్నాం. నిజంగా కౌలు రైతులు కూడా ఇప్పుడు భూమిని కౌలుకు తీసుకున్నప్పుడు భూస్వామికి ఆస్వామికి సగం సగం అనే ఒక లెక్కన చేస్తుంటారు. మరి ఈ ఆసామికి వచ్చిన వడ్లు కూడా మరి అమ్ముకోవాలి కదా. అమ్ముకోవాలంటే ఏం చేయాలి? బోనస్. అట్లా కూడా ఆదుకున్నారు. గతంలో ఇవన్నీ ఉన్నాయా? ఏం లేదు, మీరు ఓరేస్తే మేము కొనాం, 100 600 ఇవన్నీ నడివాయి, దానికి తలకాయ ఒప్పుకుంటే చెప్పేది, బయట కూడా మాట్లాడకపోయేది. ఈ రకంగా రాచరిక పాలన నడిచింది. రాచరిక పాలనకు ప్రజాపాలనకు చాలా వ్యత్యాసం ఉన్నది, చాలా తేడా ఉన్నది. ప్రజలు ఆలోచన చేసుకోవాలి మీరే. రైతుల కోసం వాళ్ళు నెలకు 2000 కోట్లు ఖర్చు చేస్తే మేము 6000 కోట్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల కోసం 1,75,000 కోట్లు ఖర్చు పెట్టినాం. కావాలంటే రైతుల కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. నిజంగా రామన్న, కేటీఆర్ అన్న రైతుల కోసం 1,75,000 కోట్లు ఖర్చు పెట్టినామంటారు. మీరు నెలకు 2000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడున్న ప్రభుత్వము నెలకు 6000 కోట్లు రైతుల కోసం ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికి 1,75,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. దీనికోసం సపరేట్గా అసెంబ్లీ సమావేశాలు పెడతాము, దమ్ముంటే రండి చర్చిద్దాం అంటున్నారు. మరి అసెంబ్లీకి మేము వస్తాం, రెడీ, సవాలుకి సిద్ధమని ఒక్క మాట అన్న రామన్న, ఒక మాట అను, పోండి అసెంబ్లీకి. పెద్ద సారే కావాలంటున్నారు మళ్ళీ అని వట్టిగా పాటలు పాడిస్తున్నారు కదా. ఆ వట్టిగా పాటలు ఎందుకు? అసెంబ్లీలో పులి వస్తున్నది, సింహం వస్తున్నది, అసెంబ్లీకి వచ్చి గర్జించమను ఈ రైతుల మీద. చూద్దాం ఎట్లా గర్జిస్తాడు ఏందనేది. ఎందుకన్నా మరి దాపెడుతురు ఎందుకన్నా? సార్ది ఏమన్నా మైండ్కి ఇట్లా ఏమన్నా ఖరాబ్ అయిందా, లేకుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదా? ఏదన్నా ఒకటి రివీల్ చేయరాదురు. మరి వీళ్ళు పిలుస్తున్నారు, మీరు రావాలి, మీరు చర్చకు వచ్చి
మేము వచ్చినాము, ఇగో మేము మాట్లాడతామని మీరు నిరూపించుకోండి ప్రజలల్లా. ఇవి నిరూపించుకోకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఏది మన సినిమాలల్లా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ ఆడియో ఫంక్షన్స్ కానీ యాంకర్గా ఇంకా మైక్ పట్టుకొని తిరుగుతున్నట్టు ఇటువంటి సెటప్ చేసుకొని తిరుగుతున్నావు. ఈ చౌక్ మైక్ పెట్టుకొని దేవిశ్రీ ప్రసాద్ పెడతాడు మ్యూజిక్ డైరెక్టర్, ఈ మైక్ పెట్టుకొని పాటలు పాడుకుంటా ఎగురుకుంటా ఏది వచ్చిన ప్రేక్షకులను ఉర్రూతలెగిస్తేందుకు చేస్తుంటాడు చూసినావా, అటువంటి ప్రయోగాలు చేస్తున్నావు. ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి కదా నీకు. ఎంతసేపటికి సోషల్ మీడియాలల్లో ఇలా వైరల్ అయిదామని చూస్తూ ఉన్నావు. కానీ ప్రజలకి మాత్రం పోవడానికైతే నీతోనే అవుతలేదు. మీ చెల్లె పోతుంది ప్రజలల్లా. ఈ సినిమా అలవాట్లు ఏందన్నా నీకు రామన్న? సినిమా అలవాట్లు పక్కకు పెట్టే అవి సినిమా వాళ్ళకి సెట్ అవుతాయి. నువ్వేదో చౌకాడ మైక్ పెట్టుకొని వెనకంగా స్క్రీన్ పెద్దగా వేయించుకొని ఆడ నిలబడి నువ్వు అటు ఇటు దురుక్కుంటా మాట్లాడితే దానివల్ల నీకు ఏం ఉపయోగం లేదు. జనాలు నిన్ను చూసి ఏమనుకుంటారు తెలుసా, ఎన్ని లక్షల కోట్లు ఇటువంటి సెటప్ చేసుకొని మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తున్నారు జనాలు. అది కాదు, అది వదిలేసేయి. పైసలు ఉన్నాయి, దాపెట్టు, ప్రజలకి రా, ప్రజలకు ఖర్చు పెట్టు. ఓ 10-20 వేల కోట్లు ఖర్చు పెట్టు. లక్షల కోట్లు నెలకెళ్ళి ఇన్ని తీస్తే ఏమై పెట్టు, అటనన్న పేరు వస్తుంది. మళ్ళీ ప్రజల సొమ్మే కానీ ప్రజల కన్నా అటనన్నా సరే దోసుక తిన్నాడు అయినా వల్ల మాకు పెడుతున్నాడు కదా అన్న ఆలోచన వస్తుంది. 10 ఏళ్లలో మీరేం చేశారో 2.5 ఏళ్లలో మేమేం చేశామో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్. 2.5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏం చేసిర్రు మీ 10 ఏళ్ల పాలనకు కంపేర్ చేస్తున్నారు. మీ 10 సంవత్సరాల పాలనకు 2.5 సంవత్సరాలు కంపేర్ చేస్తున్నారు. మీకు దమ్ముందా? మీకు దమ్ముంటే అసెంబ్లీలోకి రండి అని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు. రామన్న మిమ్మల్ని అన్న అనొద్దు, మేము దొరలు రా. కేటీఆర్ సార్ మీరు రండి, రేవంత్ అన్న పిలుస్తున్నాడు. ఇక ఆయన రేవంత్ అన్న అంటే ఇక రేవంత్ అన్ననే పిలిపించుకుంటాడు ఆయన. ఎందుకంటే మొండోడు. ఈ మొండోడు అంటే మొండోడు. ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచి కూడా గదే లెక్కలు నడుస్తున్నాడు. ఇప్పుడు కూడా గదే లెక్కలు నడుస్తున్నాడు. కొంతమంది వాస్తవానికి ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కాగానే అన్న అంటే అలా సిర్రు అని కాలుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సారా అనాలంటారు వాళ్ళు. ఇకనేమో ముఖ్యమంత్రి ఏమో నన్ను అన్నానే పిలువుర్రి, మళ్ళీ ఎలక్షన్లలో అప్పుడు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ నేను మాట్లాడాలి. ఇక ఇప్పుడు సార్ అని పిలిపించుకొని అప్పుడు వచ్చి మళ్ళీ తిరగ బదిలాడితే ఇవన్నీ డ్రామాలు మా దగ్గర నడవయి. ఇవన్నీ డ్రామా రావులకే నడుస్తాయి, మాకు నడవయి. మీరు ఎట్ట పిలిచారో గట్టినే పిలువురి, రేపైనా అట్నే పిలువురి, ఇయ్యాలైనా గట్టినే పిలువురి, అదే లెక్కన బలుకుతాను అన్నాడు. కానీ అసలు ఎక్కడ ఈ రేవంత్ అన్న అనే టైటిల్ పడదంటే ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినాక ఎక్కడనో పోతుంటే ఒక అమ్మాయి పిలుస్తుంది రేవంత్ అన్న అని అనగానే సడన్గా ఇట్లా తిరుగుతాడు చూసినావా, తిరిగిపోతాడు. అంటే అంత ఆప్యాయంగా పోతాడు. అంటే ఆయనకు ఆ పిలుపు అంటే ఇష్టం. అది సార్ గీర్ అంటే కాదు, ఆయనకు ఆ రేవంత్ అన్న అనే పిలుపు అంటే ఇష్టం కాబట్టి అట్లా పిలువంగానే వెంటనే తిరుగుతాడు, తిరిగి వెళ్ళిపోతాడు. ఆ ఎవరో ఎక్కడి నుంచో క్యాప్చర్ చేసారు దూరం నుంచి, అది పోయి పలకరించి సరే అమ్మ నేను చూసుకుంటలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఈ తెలంగాణ ప్రజలకు ఒక అన్నలాగా ఉండాలి, నన్ను అన్న అని పిలిపించుకోవాలనే ఒకటి ఆయన మనసులో అట్లా ఉన్నది. ఒకప్పుడు రామారావుని పిలుస్తుండే అన్న, ఎన్టీఆర్ అన్న అని. ఇప్పుడు అదే పిలుపు రేవంత్ అన్నను కూడా అట్లనే పిలుస్తున్నారు. ఆయనకు కూడా అట్లనే ఇష్టం ఉన్నది. ప్రజలు కూడా అట్లనే పిలిచి పనులు చేయించుకుంటున్నారు. నిజంగా వాస్తవానికి రండి మరి చర్చలకు పోయి మరి ఏమున్నది, మీరు పోపులా పోపేస్తే పోతారా, లేకుంటే మీరు తోపులు అవుతారా, పులి గర్జిస్తుందా, లేకుంటే పిల్లిలాగా బారిపోతుందా, మరి కుక్క తోక ముడుచుకొని పోతుందా, ఏదో చూపెట్టాలి మరి మీరు వచ్చి. ఒక ఆయన సీఎం రాజీనామా చేయాలంటున్నాడు. నీ అయ్యా జాగీరా, గడిల ముందు బానిసలమా? ఎస్, తెలంగాణ ఈజ్ ఒబనయ్య జాగీర్ కాదు, తెలంగాణ ప్రజల జాగీరు. తెలంగాణ ప్రజలకి వెళ్ళి పుట్టుకొచ్చిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఈ గడీలు, ఈ దొరల పాలన అంతమొందించిరు. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఉన్నదో లేదో కారం వేసుకొనన్నా తింటాం, అది కూడా లేకుంటే కడుపులో కాళ్ళు పెట్టుకొని పంతాం. కానీ ఆ దొరల పాలనకు మాత్రం స్వస్తి పలికిరు, చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పేసి చాలామంది అని అంటున్నారు. వాళ్ళ పరిపాలనలో ఎంతమంది అయితే ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరూ ఇవాళ తినకున్న కడుపులో కాళ్ళు పెట్టుకొని పంతాం. కానీ వాడు మాత్రం మళ్ళీ మాకొద్దు, ఈ రేవంత్ అన్ననే ముద్దు. నిజంగా ఈయన ఉన్న కాడ నుంచి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తుతలేవు. వాళ్ళ సోషల్ మీడియాలోనే రేవంత్ అన్నకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి తప్పితే ప్రజలలో మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తుతలేవు.
ప్రజలలో ఇబ్బందులు తలెత్తితే అంతమంది జనాలకు పోయి ఒకరొకల బారికేడ్లు ఎక్కి మరీ చేతులు కలుపుతున్నారు. ఏడ ప్రజా వ్యతిరేకత ఉన్నది? ఎవరు వ్యతిరేకిస్తున్నారు? కళ్ళు కాకులు అయినా పాపం ఒక అక్కనో చెల్లెనో ఆ బారికేడ్లు ఎక్కి రేవంత్ అన్నను చూసి ఆ చేయి కలపాలని వాళ్ళది ఆ సన్నివేశం చూస్తుంటే నిజంగా ఎంత చూడముచ్చటగా ఉందంటే, ఒక అన్న చెల్లి ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తున్నట్టు, మా అన్న కలిసిండు అని ఒక సంతోషంలో బారికేడ్ కూడా ఎక్కింది. కింద పడుతూనేమన్న భయం కూడా భయపడకుండా. అంటే అటువంటి ప్రేమ అది అందరికీ సొంతం కాదు, అది కొంతమందికే సొంతం అవుతుంది. దొరలతో అసలే కాదు. అది గుర్తుపెట్టుకోరు. రండి, వస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు రైతు భరోసా మొదలుపెట్టి 9 రోజులలో అందరికీ వేస్తాం, 2 ఎకరాల వరకు, తర్వాత విడతల వారీగా వేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే వాస్తవానికి కూడా ఫస్ట్ కావాల్సింది చిన్న రైతులకు కంప్లీట్ చేస్తుండే, కంప్లీట్ చేయండి, చాలా సంతోషం.